ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి మహిమా ఝరికి అందరికీ స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సమాజానికి అవసరమైన మానవతా విలువలను విద్య చొప్పించి కళాశాలలు, పాఠశాలలు రూపొందించారు. అలాగే కేరళలోని కొందరు భక్తులు వారి శక్తి కొద్దీ ఒక పాఠశాలను ప్రారంభించారు. కేరళలో 2004లో ఆలువాయి అనే గ్రామంలో శ్రీ సత్యసాయి విద్యావిహార్ అనే పాఠశాల ప్రారంభించబడింది. విపరీతమైన స్పందన వచ్చి అనేక దరఖాస్తులు వచ్చారు. తమ పిల్లలను చేర్చమని తల్లిదండ్రులు ఎన్నో దరఖాస్తులు పెట్టుకున్నారు. ఆ చేరిన పిల్లలు అధికంగా ఉండటం వలన ఒక చిన్న భవనంలో మొదట పాఠశాల ప్రారంభించినా అది చాలదని ఒక పెద్ద భవనాన్ని నిర్మించాలని బ్యాంకుల దగ్గర ఆర్థిక సహాయం కోసం ప్రయత్నిస్తూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి, రుణం ఎందుకు, మొత్తం ఖర్చు నేను భరిస్తాను అంటాడు. ఆ విధంగా స్వామి విద్యా విధానం ప్రకారం అక్కడ పాఠశాల ప్రారంభమవుతుంది. ఎంతోమంది వచ్చి తమ బిడ్డలను చేరుస్తారు. చివరకు ముస్లిమ్స్తో సహా ఆ పాఠశాలలో తమ బిడ్డలకు సీటు ఇవ్వమని కోరుకుంటారు. అయితే మన భక్తులు ఇక్కడ భారతీయ సంస్కృతి, వేదము చెప్తాము అనగా వారు, నా పిల్లవాడు కూడా అవి నేర్చుకుంటాడు, ఏమీ పర్వాలేదు అని చెప్పి తమ బిడ్డకు అక్కడ ప్రవేశం పొందుతాడు. ఆ విధంగా అందరి పిల్లలకు స్వామి విద్య పట్ల అవగాహన కలిగి తల్లిదండ్రులంతా పాఠశాల చక్కగా జరుగుతూ ఉండగా ఎంతో ఆనందిస్తారు. అక్కడి భక్తులు వృద్ధులకు, పిల్లలకు పునరావాసం కల్పించే విధంగా ఒక పథకాన్ని ఏర్పాటు చేస్తారు. దీన జనోద్ధరణ పథకం. రాష్ట్రంలోని 14 జిల్లాలలో దీనిలో చేరినటువంటి విద్యార్థులు చక్కగా చదువుకుంటూ ఉంటారు. ఆ విధంగా కేరళలో సేవ చేసుకుంటూ భక్తులు అత్యంత భక్తి విశ్వాసాలతో ఉండగా ముకుందం కుటుంబాన్ని స్వామి ఎలా ఆదరించారో చెప్పుకుందాం. స్వామి ఎల్లప్పుడూ నేను ఐ యామ్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ అని చెప్తూ ఉంటారు కదా. ఈ విధంగా స్వామి సేవ చేసుకునేటటువంటి వారికి నాయకత్వం వహించినటువంటి ముకుందన్ గారు వారి కుటుంబాన్ని కాపాడిన విధానం అత్యంత ప్రేమపూర్వకంగా స్వామి యొక్క కరుణను, దయను ప్రతిఫలిస్తూ ఉంటుంది. స్వామి అమిత భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి ముకుందన్ గారి కుమారునికి ప్రశాంత నిలయంలో విద్యార్థిగా ఉన్న సమయంలో విపరీతమైన తలనొప్పి వస్తుంది. సూపర్ స్పెషాలిటీలో చూపిస్తే ఏమీ కనిపించదు. అయితే రెండవ అభిప్రాయం కోసం నిమ్హాన్కు తీసుకెళ్ళమని వార్డెన్ చెప్తాడు. బెంగళూరులోని నిమ్హాన్కు తీసుకెళ్ళాలని భావించి అక్కడ స్వామి ఉన్నందువలన స్వామి ఆశీర్వాదం కోసం వెళ్ళగా స్వామివారు అబ్బాయికి ఎటువంటి సమస్య లేదు, కానీ తండ్రి తృప్తి కోసం నిమ్హాన్కు తీసుకెళ్ళండి అని చెప్తారు. గదిలోకి వెళ్ళగానే అక్కడ డాక్టర్ తెలిసిన వారిలాగా చిరునవ్వు నవ్వుతాడు. కేరళకు చెందినవాడు ఆ డాక్టర్. కేరళలో యూసీ కాలేజీలో ప్రొఫెసర్గా ఉన్న ముకుందన్ కాలేజీలో అతడు పాత విద్యార్థి. అతడు చక్కగా పరీక్షించి పిల్లవాడికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తాడు. అప్పుడు తిరిగి వచ్చి అతడిని కళాశాలలో వదిలిన తర్వాత బృందావనంలో 8వ తరగతి చదువుతున్న చిన్న కొడుకు కడుపు నొప్పి వస్తుంది. డాక్టర్, ఇది అపెండిసైటిస్, అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాలి అని చెప్తాడు. కుడి పొట్ట ఉబ్బి ఉంటుంది. స్వామి వద్దకు తీసుకువెళ్ళగా స్వామి ఎంతో దయతోటి వారికి ఇంటర్వ్యూ ఇచ్చి, ఇతడికి అపెండిసైటిస్ లేదు, ఏమీ లేదు, ఇది కేవలం గ్యాస్, 1 గంటలో నొప్పి తగ్గిపోతుంది అని చెప్తారు స్వామివారు దయతోటి. స్వామి చెప్పిన కొద్దిసేపటికి కడుపు ఉబ్బరం పోయి
నొప్పి తగ్గిపోతుంది. ఈ విధంగా దైవ సన్నిధిలో సమాజం కోసం సేవ చేసుకునే వారిని స్వామి నిరంతరం కనిపెట్టి కాపాడుతూ ఉంటారు. స్వామి యొక్క దయ మాటలలో చెప్పలేనిది. జై సాయిరాం.